హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా, హెల్తీగా ఉన్నారని నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ మీ మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో, ఏవైతే కోరికలున్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చక్కగా నేనైతే యూనివర్స్‌కి ప్రతిరోజు మెడిటేషన్ ద్వారా, ప్రేయర్ ద్వారా మీ యొక్క విషెస్ అన్నీ కూడా అందిస్తున్నానండి. తప్పకుండా మీ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ అనేది చూస్తారు. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి. మంచి మంచి డెసిషన్సే తీసుకోండి. ఎప్పుడు కూడా బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవటం వలన మీ లైఫ్ అనేది పక్కదారి పడుతుందే తప్ప మంచిగా వెళ్ళదు. ఎందుకంటే ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు వేరే థాట్స్‌లోకి వెళ్ళడం, డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఇట్లాంటివి కాకుండా ఆ కష్టాన్ని ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద మీ ఫోకస్ అయితే పెట్టండి. ఆటోమేటిక్‌గా ఒక దారి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, నేనెందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. ప్రతి చిన్న విషయానికి కూడా డిప్రెషన్‌లోకి పెద్ద విషయమే అయ్యుండొచ్చు. కానీ డిప్రెషన్‌లోకి వెళ్ళటం వల్ల మనం చేసేదేమీ ఉండదు. సో, హెల్త్ పాడవుతుంది. ఉన్న డబ్బులు కాస్త పోతాయి. లేకపోతే సంపాదించుకోలేకపోతాము. వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయము. ఇవన్నీ చేయడం వల్ల లైఫ్ అనేది మళ్ళీ పక్కదారి పడుతుంది. సో, అట్లా కాకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఏదైనా కష్టమొచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లమొచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేస్తూ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచించండి. తప్పకుండా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు బిలీవ్ చేసి మీరు చక్కగా హోప్‌ఫుల్‌గా అంటే నమ్మకంతో యూనివర్స్‌కి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్వే చేయండి. తప్పకుండా రైట్ మెసేజెస్ మీకైతే అందడం జరుగుతుంది. ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఎంతో మందికి ఇట్లాంటి మంచి మంచి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఆహ్, నాకు ఫోను కాల్‌లో ఒకరు చెప్పారు. మా వాళ్ళకి ఏదైతే రిలేషన్‌షిప్‌లో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారో అని రీడింగ్ చేపించుకున్నారు. ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్. సో, వాళ్ళు నిన్న నైట్ నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. మంచిగా ఇప్పుడైతే లైఫ్‌లో ఒక చేంజ్ వచ్చింది. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. వాళ్ళైతే తప్పుకోవటం అంటే వీళ్ళలోనే ఒక రియలైజేషన్ అనేది రావటం. ఎలాగా తప్పుకున్నారో కూడా వీరికే తెలియట్లేదు. అట్లా జరుగుతుంది. అట్లా మంచిగా ఆహ్, మేమిద్దరం అంటే ఇక్కడ జంట, లేడీ అనేది నేను అనౌన్స్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఆహ్, సమ్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి. కానీ నాకైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సో, నేను మంచి విషయం కాబట్టి నేను అందరికీ చెప్తున్నానండి. మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. ఎలా వచ్చారో ఇప్పటి వరకు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తుంది. సో, ఎలా వచ్చిన పర్సన్‌ని అలాగనే వెనక్కి పంపించడం. సో, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం అన్నీ కూడా షేర్ చేసుకున్నారు నాతో. సో, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచిదే కదా! మంచి విషయాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీ లైఫ్‌లో కూడా ఒక మంచి చేంజెస్ అనేవి ఎవరికైతే అవసరం అవుతాయో వాళ్ళకి రావాలి అనేది మన ఇంటెన్షన్. సో, అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి. మీరు హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండండి. ఒక మంచి విషయాన్ని విన్నాం కాబట్టి మనకి కూడా మంచి అనేది జరుగుతుంది. చేతనైనంత వరకు అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండండి. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు వాట్సాప్‌లో నాకు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను ఏదో ఒక టైంలో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు టైమింగ్ అనేది అపాయింట్‌మెంట్ ఇస్తాను. సో, ఆ టైం మీకు కుదిరితే గనక మీరు కాల్ చేస్తే సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు కాల్‌లో ఉండంగానే రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఆహ్ నెక్స్ట్ ఇంకా మీకు ఎవరికైతే రీడింగ్స్ మాకు రెజొనేట్ అవుతున్నాయి అని కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జనరల్ రీడింగ్స్ గురించైనా ఏ పలానా విషయంలో మాకు రీడింగ్ కావాలి అక్క అని పెట్టినా కూడా నా కామెంట్‌లో నేను దానిపైనైతే రీడింగ్ చేస్తాను. అందరికి కూడా రీడింగ్ అనేది చక్కగా రెజొనేట్ అవ్వాలనేదే నా ఇంటెన్షన్. సో, అందరికి కూడా మాకు పలానా రీడింగ్ కావాలి, మాకు పలానా టాపిక్ మీద రీడింగ్ కావాలి అని అడిగితే దాని గురించయితే నేను తప్పకుండా చేస్తానండి. సో, మీకు అట్లాంటి రీడింగ్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా నాకు ఆహ్, కామెంట్‌లో తెలియచేయండి. సో, మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. రీడింగ్‌లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది? అసలు ఏం మార్పులు జరుగుతున్నాయి లైఫ్‌లో అనేదైతే చూద్దాం.
ఏమైనా చేంజెస్ ఇస్తుందా ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం ప్లెజెంట్‌గా ఉండండి. ఎట్లాంటి విషయంలోనూ కూడా టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకోవడం వల్ల హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడవడంతో వెల్త్ అంటే మనీ పరంగా అంటే ప్రొఫెషనల్‌గా కూడా మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను. అందరూ కూడా మేజర్‌గా హెల్త్ మీద ఫోకస్ చేయండి. మీ కాన్సంట్రేషన్ అంతా కూడా ఇప్పుడు చక్కగా హ్యాపీగా మీరుంటే ఎట్లా ఉంటారు అనే దాని మీద ఫోకస్ చేయండి. సో, మీరు ఐస్ క్లోజ్ చేసుకుంటారా? లేదా ఓపెన్ చేసి ఉంచుతారా? అనేది మీ ఇష్టం. మీరు ఏది కూడా నెగెటివ్ గాని, పాజిటివ్ కానీ ఏమి ఆలోచించొద్దు. ప్లెజెంట్‌గా ఉండండి. చక్కగా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది యూనివర్స్‌కి తెలియచేయడానికి మీరొక హ్యాపీ మూమెంట్‌లో ఉన్నారు అనుకోండి. సో, ఇప్పుడు చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. అందరూ కూడా పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి ప్రతి విషయాన్ని గూడా. ఏ విషయంలోనూ కూడా నెగెటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఏ విషయంలోనూ కూడా మాకిది జరగదేమో అన్నట్లు మాత్రం ఉండకండి. ఐయామ్ ట్రస్ట్ దట్ ఐయామ్ కేపబుల్ పర్సన్. మీరు చాలా చాలా కేపబుల్ పర్సన్. మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ గూడా చేయగలిగిన ఒక చక్కటి కేపబిలిటీ మీకుంటుంది. అట్లాంటి ఒక మంచి ఆలోచన కానీ, అట్లాంటి అర్హత కానీ మీకుంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో, ఐయామ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు ఇక్కడ ఈ కార్డయితే చాలా సార్లు మనకి రిపీట్ అవుతూనే ఉంది. మీరు లవ్ అండ్ రెస్పెక్ట్ అంటే ప్రేమ మరియు గౌరవం ఈ రెండిటిని పొందడానికి అర్హత కలిగిన పర్సన్ అని యూనివర్స్ మీకు పదే పదే చెప్తుంది. అంటే మీలో ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఏదో ఉంది. అంటే ఈ అందరి దగ్గర నుంచి ప్రేమింపబడటానికి, ప్రేమ పొందటానికి ఇట్లాంటి ఆటిలకి మీరు ఎలిజిబుల్ పర్సన్ అని యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే మీలో ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్డ్ మనము చాలా సార్లు నుంచి వచ్చేస్తుందండి. అంటే రిపీటెడ్‌గా కార్డ్ అనేది రిపీట్ అవుతుంది. నాకు కూడా తెలియట్లేదు. ఇంకా చూడండి ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. ఈ కార్డ్ కూడా 2, 3 టైమ్స్ రిపీట్ అయింది. ఎట్లా అంటే చాలా కార్డ్స్ ఉంటాయి ఇందులో. ఆ కార్డ్స్ పర్టిక్యులర్ వర్డ్సే మీకెందుకు రిపీట్ అవుతున్నాయంటే, ఈ చూసే వాళ్ళలో ఎవరో ఒకరు అట్లాంటి క్వాలిఫికేషన్స్‌తో ఉంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రేమని వెతుక్కుంటున్నారు. మీరు ఒక మంచి ఆహ్, పర్సన్స్‌తో ఉండాలి. ఒక రెస్పెక్టబుల్‌గా ఉండాలి. ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయి. మీరెక్కడికి వెళ్ళినా అందరిని ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమను కోరుకుంటారు. అట్లాంటి ఒక మనస్తత్వం మీకు ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, అందుకని యూనివర్స్ మనకి డివైన్ మెసేజెస్ రూపంలో ఇవన్నీ అందించడం జరుగుతుందండి. సో, ఎవరికో ఒకళ్ళకి అంటే మీ ఎనర్జీస్ అన్నిటి కూడా యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. తప్పకుండా యూనివర్స్ దీంట్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టే యూనివర్స్ మనకి ఈ రూపంలో సపోర్ట్ చేయడం, ఇట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినా, ఎట్లాంటి మెసేజెస్ వచ్చినా నాకు మెసేజ్ చెయ్యండి. నాకు కామెంట్స్‌లో మెసేజొచ్చింది. "అక్క మాకు టెలికాలర్ జాబ్ అండ్ రియల్ ఎస్టేట్‌లో జాబొచ్చింది. నాకు సో, తక్కువ సాలరీ అయినా నేను జాయిన్ అవ్వొచ్చా" అని. తప్పకుండా జాయిన్ అవ్వండి. సాలరీ ఇప్పుడు తక్కువే అవ్వచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఒకటి పెరుగుతుంది. ఇంకొకటి ఖాళీగా కూర్చుంటే ఆ మనీ కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీకు రాకపోవచ్చు. సో, ఒక జాబ్ అనేది దొరుకుతుంది అంటే చాలా చాలా యూనివర్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. సో, మీరు ప్రతి విషయానికి కూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకొని ఎందుకంటే ఆ జాబ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, మీకిచ్చిన ఆపర్చునిటీస్‌ని మీరు యూజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు పైకి వెళ్ళాలి. సో, అట్లా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకని వచ్చిన ప్రతి ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకోండి. వెళ్ళాలా వద్దా? తక్కువ సాలరీ తక్కువ అయినా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వర్క్ నేర్చుకోవచ్చు. కొంతకాలం మీకక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే వేరే దగ్గరికి వెళ్ళటమో, లేకపోతే అక్కడే సాలరీ పెరగడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా మీ మంచికే కదా! సమ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుందంటే అది మీకు ఒక మంచి పరిణామం. సో, మీరు ఆ బ్లెస్సింగ్స్‌ని తీసుకోవాలి.
ఒక 1 మంత్ మీరు కొంచెం అక్కడ తెలియకపోతే హార్డ్ వర్క్‌లా అనిపించినా కూడా అడ్జస్ట్ అవ్వాలి. సో, ఎవరైతే నాకు కామెంట్ చేశారో తప్పకుండా వెళ్లి జాయిన్ అవ్వండమ్మా. ఇంకొకటేంటంటే అట్మాస్ఫియర్‌ని గమనించండి. సాలరీ ఇన్ టైమ్‌లోకి తీసుకునేలాగా ముందు చూసుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఆఫీసెస్ కొన్ని కొన్ని వాటిల్లో ఎట్లా ఉంటాయంటే వర్క్ చేయించుకొని సాలరీస్ వెనక్కి తోస్తారు. అట్లాంటి వాటికి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. ఇన్ టైమ్‌లో మీరు మీ వర్క్‌ని కరెక్ట్‌గా చేసుకోండి. మీ మనీని మీరు ఎర్న్ చేసుకునే విధానంలో మీ సాలరీని తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా తీసుకోండి. ఎందుకంటే ఫ్రీ సర్విస్ అనేది ఎవ్వరు చేయకూడదు. అంటే చెయ్యొచ్చు. ఎట్లా? ఈ మనీ వచ్చిన తర్వాత మీరు దాంట్లో నుంచి తీసి ఎవరికైనా సర్విస్ మోటో లాగా ఎవరికైనా కొంత అమౌంట్ డొనేట్ చేయడం కానీ, లేకపోతే ఫుడ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేయడం కానీ చెయ్యొచ్చు. కానీ సాలరీనే సాక్రిఫైస్ చేయమని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే అది మీ నెల రోజుల కష్టం. సో, ఎవ్వరికి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మొత్తం వచ్చిందంతా ఎవరు కూడా డొనేట్ చేయమని చెప్పరు. మీరు మీ యొక్క సంపాదనలో కొంతవరకు మీరు అలాంటి కార్యక్రమాల మీద చెయ్యండి. అంతేకాని సాలరీ తీసుకునే విషయంలో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండండి. నేను వన్స్ అగైన్ అది ఎందుకు చెప్తున్నానంటే పాస్ట్‌లో ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్‌లు నా దగ్గరికి చాలా వచ్చినియి. సో, అందుకని చెప్తున్నాను. ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. సో, సెల్ఫ్ కేర్స్‌లో చూసారా మీకు ఎంత మంచి రిప్లైస్ అయితే యూనివర్స్ ఇచ్చిందో. సో, యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని మీకైతే అందిస్తుందండి. సో, అందరూ కూడా బిలీవ్ చేయండి. చక్కగా మీరు కోరుకున్నవన్నీ అవుతాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి. వాళ్ళ లైఫ్‌కి సంబంధించి ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయో రీడింగ్ ద్వారా వారికి తెలియచేయండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. థాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. మీరందరూ కూడా కొంచెం పేషెన్స్‌తో ఉండండి. నేను చెప్తాను. కార్డ్స్‌ని కూడా మీకు మళ్ళీ నేను చూపించడం కూడా జరుగుతుంది. సో, ఎవరు కూడా నాకు కార్డ్స్ కనిపించట్లేదక్క, నాకు సరిగ్గా అవ్వట్లేదు. ఇట్లాంటి టెన్షన్ ఏం పడొద్దు. నేను అన్ని కార్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కార్డ్స్‌తో పాటే మీకు ప్రతీది కూడా నేను చెప్తాను. 2 ఆఫ్ పెంటికల్స్. సో, 2 ఆఫ్ పెంటికల్స్ అనేది బాటమ్ ఆఫ్ ది డెక్. సో, నేను కార్డ్స్ అన్నిటిని కూడా మీకు థరోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరు కూడా ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమైతుందంటే మీకు సగం అర్థమవుతది, సగం అర్థం కాదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీకెట్లా ఉంటుందంటే ఏది కూడా ఫుల్‌గా మీరు క్యాచ్ చేయలేకపోతారు. సో, ఎక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఎట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోలేరు. అందుకని నేను మాటి మాటికి చెప్తా ఉంటాను. సో, నేను కార్డ్స్ అన్ని కూడా ఆల్రెడీ షఫుల్ చేశాను. ఒకసారి షఫుల్ చేద్దాం ఉండండి. ఇక్కడ ఏ కార్డ్స్ వస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. అసలు ఈరోజు రీడింగ్ ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం. ఎవరికి రెజొనేట్ అవుతుంది. మీ నేమ్స్, మీ మీకేం కావాలో అవన్నీ కూడా విషెస్‌ని యూనివర్స్‌కైతే మీరు కన్వే చేయండి. యూనివర్స్‌కి చెప్పుకోండి. మీరు గట్టిగా చెప్పుకోండి. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయని మీ మనసులో ఉందంట. ఉందో లేదో నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఈ ఇవన్నీ కూడా ఈ మా ఇవి ఇవి ఈ విషయాలలో ఎప్పుడు మార్పులు జరుగుతాయి అని మీరు వెయిట్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో వాటన్నిటిలో కూడా మార్పుల్ని కోరుకుంటున్నారు మీరు. సో, ఆ మార్పులన్నీ ఎప్పుడు జరుగుతాయి అని వెయిట్ చేస్తున్నారట. సో, ఇప్పుడైతే చూద్దాం ఒక్కొక్క కార్డ్. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. వావ్! ఇక్కడ చూడండి. ది వరల్డ్. ది వరల్డ్ వచ్చింది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ వచ్చింది.
ఎలా ఉందంటే ఒక న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి లైఫ్‌లో. ఒక మంచి వేలో మీకు ఎలా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో, ఎవరైతే ఒక కొత్త లవ్‌ని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ లైఫ్‌లో ఒక మార్పు అనేది జరగబోతుంది. చక్కగా మీ లైఫ్‌లో ఒక కొత్త పర్సన్ రావటం, మీ లైఫ్ అంతా ఒక క్రేజీగా వాళ్ళు చూపించే ప్రేమ గాని, ఆ అభిమానం కానీ, ఆప్యాయత కానీ, ఒక క్రేజీతో కూడినగా ఉండటం ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఇక్కడ రెండిటికి కాంబినేషన్స్ భలే కుదురుతున్నాయి. ది వరల్డ్ మీరేదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఆహ్, లవ్‌ని, ఎఫెక్షన్‌ని మీరు చూడగలుగుతారంట ఎమోషనల్ కనెక్షన్స్‌లో. అంటే కొత్తగా, క్రేజీగా అంటే మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి ఒక క్యూరియాసిటీతో కూడిన లవ్‌ని అన్నీ కొత్తగా ఉంటాయి. వాళ్ళేది చేస్తున్నా మీకు ఇష్టంగా ఉంటుంది. మీరు చేసే పనులు కూడా వాళ్ళకి క్రేజీగా అనిపిస్తాయి. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా ఉండే ఒక ఎఫెక్షన్‌తో కూడిన ఒక చక్కటి వే అయితే మీ లైఫ్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. అట్లాంటి మార్పులైతే జరగబోతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ముందే ఇక్కడొచ్చింది గదా! బాటమ్ ఆఫ్ ది డెక్ విల్ ఎవర్ దిస్ చేంజ్ అని చెప్పి. అంటే ఎప్పుడు మీ లైఫ్‌లో ఈ చేంజెస్ అన్నీ జరుగుతాయని మీరు వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే ఇట్లాంటి చేంజెస్ అన్ని మార్పులు మీరు కోరుకున్న అభిమానం కానీ, ఆప్యాయత కానీ, మీరు కోరుకున్న ఎఫెక్షన్ కానీ, ఆహ్, కొ ఏదైతే క్యూట్‌నెస్ కోరుకుంటున్నారో, ఏదైతే మీ యొక్క ఎమోషనల్ కనెక్షన్స్‌లో ప్రేమను కోరుకుంటున్నారో అట్లాంటివన్నీ మీకు దొరుకుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో మీకు అందిస్తుంది. చూసారు కదా! చక్కటి కార్డ్స్ వచ్చినియి. పాజిటివ్ కార్డ్స్ వచ్చినియి. సో, ఎవరైతే అట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇ ఈ ఈ హ్యాపీగా ఉండండి. ఎందుకంటే యూనివర్స్ చక్కగా ఒక రైట్ టైమ్‌లో రైట్ మెసేజెస్‌ని అయితే మీకు ఫార్వర్డ్ చేసింది. అయితే ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో మీ పర్సన్ మీకు కాల్ చేయడమో లేకపోతే అంటే మీరు కావాలి అనుకుంటే మీ పర్సన్‌ని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది. ఎవరైతే మీరు ఎవరినేమైతే రెసొనేట్ చేసుకుంటూ, ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నారో, ఆ పర్సన్‌తో మీరు ఉండాలి అనుకుంటే, పర్సన్ మీకు కాల్ చేయడమో, లేకపోతే మీతో మాట్లాడాలని ట్రై చేయడమో, లేకపోతే ఎలాగో ఒకలాగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఏదో ఒకటి చేస్తారు. ఆ లవ్ అనేది క్రేజీగా అనిపిస్తుంది. కానీ ఎవరికైతే అక్కర్లేదు మేమిట్లా మోసపోయాము, మాకొద్దు, మా పర్సన్‌తో మాకొద్దు అని అనుకుంటున్నారో, వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు కోరుకున్న వ్యక్తి, మిమ్మల్ని కోరుకున్న వ్యక్తి, మీరు కోరుకున్న వ్యక్తి అనడం కంటే, మిమ్మల్ని కోరుకునే ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీకెట్లా ఉంటుందంటే, ఆ ఫీలింగ్స్ అన్నీ ఒక క్రేజీ ఫీలింగ్స్ లాగా ఉంటాయి. ఒక థాట్స్ అన్నీ కూడా చాలా చాలా క్రేజీగా అనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మీ లైఫ్ అయితే టర్న్ తీసుకుంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో, ఎవరికైతే ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుతున్నాం. ఎవరికైతే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి హెల్త్ పరంగా చూస్తున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరేదైతే ఇన్సిడెంట్స్ కోరుకుంటున్నారో, మీరేదైతే మీ లైఫ్‌లో కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి, మేము బిజినెస్‌లో మంచి సక్సెస్ సాధించాలి, లేదు ఫైనాన్షియల్‌గా మేము డబ్బులు ఎర్న్ చేయాలి, లేకపోతే మా హెల్త్ రికవరీ అవ్వాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ విధమైన మీ లైఫ్‌లో అలాంటి చక్కటి స్టేజెస్ అయితే మీకు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఏంటంటే ఒక మంచి జాబ్ రావటం కానీ, లేదా ఒక మంచి కెరియర్ బిల్డ్ అవ్వటం కానీ, లేకపోతే ఎవరైనా మీకు ఒక రకంగా చెప్పాలంటే ఎవరి హెల్ప్ అయినా అందటం కానీ, ఎవరైనా మీకు ఇట్లా కాదు ఇది ముందుకు వెళ్ళాలంటే ఈ వేలో ఉంది అని అనడం కానీ, లేదా కొత్తగా ఏదైనా మీకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవటం కానీ, ఇట్లా తెలుసుకొని ఆ స్టెప్‌తో మీరు ముందుకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివైతే జరుగుతాయి. మీకు అవన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి, క్రేజీగా అనిపిస్తాయి, చాలా వింతగా అనిపిస్తాయి. ఏంటి ఇట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి అన్నట్టు ఉంటుంది. అలాంటి హ్యాపీ మూమెంట్స్‌ని అయితే మీరు అందుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో, 6 ఆఫ్ కప్స్ ఐ యామ్ బ్లాక్డ్. బాబోయ్! ఇక్కడ ఎవరో బాగా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే డివైన్ ఎనర్జీస్ బాగా ఎవరికో ఇక్కడ చూస్తున్న రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికో మీ ఎనర్జీస్ అయితే బాగా కనెక్ట్ అయినాయి. ఎవరికో మీ పర్సన్‌తో మీకు కనెక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. మీరిప్పుడు లవ్‌లోనే, ఎఫెక్షన్‌లోనే ఉన్నారు. సో, ఐ యామ్ బ్లాక్డ్. మీరు మీ పర్సన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఐ యామ్ బ్లాక్డ్. ఆహ్, ఎక్కడైతే మీరు వాళ్ళని చూసారో, మీ మధ్య ఏదైతే మీట్ జరిగిందో ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఏదైతే జరిగిందో, ఏదైతే మీ మధ్య ఒక అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నిటికి మీరు కట్టుబడి ఉన్నారు. మీరు హ్మ్, ఏదైతే ఎమోషనల్‌గా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో అట్లాంటివన్నీ జరుగుతాయి. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులోని ఏదైతే ఆహ్, ఎమోషనల్ వేలో కనెక్ట్ అవుతున్నారో అవన్నీ కూడా మీ ముందుకు చెప్పగలుగుతారు.
పైగా మిమ్మల్ని చూసిన క్షణం నుంచి మీ ఆలోచనలతోనే ఉన్నాను అని చెప్పగలుగుతారు. సో, ఒకవేళ చెప్పలేకపోయినా గూడా వాళ్ళ మనసులో ఇవైతే ఉన్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. అట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఐ యామ్ బ్లాక్డ్. ఎక్కడైతే కనెక్షన్ జరుగుతుందో అక్కడ మీ ప్రెజెన్స్‌ని వాళ్ళు కోరుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీకు చెప్పాల్సినవి చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఆ మాటలన్నీ మీ ముందు పెట్టాలి అనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి. ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఎవరైనా మీకు ఈ రీడింగ్స్‌కి ఎవరో ఒకరు రెసొనేట్ అవుతారు. ఈ రీడింగ్స్‌కి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతున్నారు. సో, కాబట్టి ఇట్లాంటి పాజిటివ్ మెసేజెస్ అన్నీ ఒకలాంటివే రావు కదా! సో, అట్లాంటివొచ్చాయి. ఐ యామ్ బ్లాక్డ్. డివైన్ మెసేజ్ ఐ యామ్ బ్లాక్డ్. మిమ్మల్ని చూసిన క్షణమే అక్కడ బ్లాక్ అయిపోయారట. మీరు కూడా మీ సిట్యుయేషన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కనెక్షన్ ఎలా ఉందంటే, బ్లాక్ అయిన కనెక్షన్. ఇంకా దాంట్లో నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఏ పని చేస్తున్నా వారి ఆలోచనలు, ఏ పని చేస్తున్నా వాళ్ళు ఉన్నట్టే, వాళ్ళతో మాట్లాడుతున్నట్టే, వాళ్ళతో మాట్లాడాలనిపించడం, వాళ్ళతోనే కనెక్ట్ అవుతూ ఉండడం. వాళ్ళ ఆలోచనలతోనే ప్రతి పని చేసుకుంటూ ఉండడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ రీడింగ్‌లో మనకి డివైన్ మెసేజెస్ రూపంలో వస్తుంది. సో, ఇది ఎమోషనల్ కనెక్షన్స్‌లో. అది అలాగే మనకి హెల్త్ పరంగా లేదా వెల్త్ పరంగా లేకపోతే కెరియర్ పరంగా లేదా బిజినెస్ రిలేటెడ్‌గా ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నట్లయితే మీ గోల్ ఏదైతే ఉందో దానికి మీరు బ్లాక్ అయ్యారు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా, ఏది చేసినా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వరు. మీరు అనుకున్నది మీరు సక్సెస్‌ఫుల్‌గా సాధించేంత వరకు మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు. అది బిజినెస్‌లో సక్సెస్ అయినా అయ్యుండొచ్చు, మీ కెరియర్‌లో సక్సెస్ మీ మీ ఫైనాన్షియల్ స్టేటస్‌లో మీరు ఏదైతే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో ఆ సక్సెస్ కోసం మీరు పదే పదే తాపత్రయపడుతూ ఉంటారు. దాన్ని పొందడం కోసం మీరు ఎంత చెయ్యాలో అంత వరకు మీ యొక్క ఎఫర్ట్‌నంతా అందులో పెడతారు. మీ యొక్క ఎఫర్ట్‌ని అందరూ గుర్తించేలాగా, అప్రిషియేట్ చేసేలాగా మీరు అంత హార్డ్ వర్క్ అయితే చేస్తారు. ఎందుకంటే అక్కడే మీరు బ్లాక్ అయ్యారు. ఎలా అంటే మీ డ్రీమ్ దగ్గర. మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాధించడానికి మీ వంతు మీరు ట్రయల్స్ అన్నీ చేస్తారు. అట్లనే మీ యొక్క ఆహ్, సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని అందరూ గుర్తించే విధంగా కూడా ఉంటుంది. అప్రిషియేషన్ దొరుకుతుంది. మిమ్మల్ని అందరూ పొగిడే స్టేజ్‌లో మీరుంటారు. అంటే అబ్బా! ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్‌కి వెళ్తున్నారు. ఇంత హార్డ్ వర్కా? ఇంత ఎఫర్ట్ పెడుతున్నారా? అన్నట్లు అందరూ కూడా గుర్తింపు అనే దాన్ని మీరు పొందగలుగుతారు. ఆ విధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరేదైతే అనుకుంటున్నారో, మీరు మనసులో ఏదైతే ఫిక్స్ అయ్యారో దాన్ని మాత్రం వదులుకునే ఇది లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఎవరైతే హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నారో, మీకు కూడా మీ హెల్త్ కాన్షియస్ మీద మీరు ఏదైతే నా హెల్త్ బాగుపడాలి అని మీరు కోరుకుంటున్నారో దాని మీదే స్టాండ్ తీసుకుంటారు. సో, మీ రికవరీని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడతారు. వారెవ్వా! వీళ్ళు ఇంత బాగోలేని పర్సన్స్‌గా ఉండేవారు. ఇప్పుడు ఇంత బాగా రికవరీ అయ్యారా? అన్నట్లు ఉంటుంది వాళ్ళకి. అంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరేదైతే అనుకుంటున్నారో ఐ యామ్ బ్లాక్డ్ అంటే అర్థం అదే. మీ ఇంటెన్షన్. స్ట్రాంగ్‌గా మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో దాన్ని మీరు అక్కడే ఉండి దాన్ని అమలుపరుచుకోవాలి అన్నట్లు మీ మనసులో ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, 6 ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డు. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. సో, ఈ క్రమంలో పాత ఈ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మనం చెప్పుకున్నాం కదా! ప్రేమొస్తుంది. ప్రేమ మంచిగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు ఇట్లాంటివి. సో, పాస్ట్ లైఫ్‌లో ఏదైతే మీ ఇన్సిడెంట్స్ జరిగినాయో, అవి కూడా ఎట్లా ఉంటాయంటే, ఎవరికైతే న్యూ బిగినింగ్స్ జరుగుతున్నాయో, అంటే పాస్ట్ పర్సన్స్ ఎవరైతే మీ లైఫ్‌లో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో, వాళ్ళ తాలూకు ఇంపాక్ట్ ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. పాతకి, కొత్తకి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎవరికైతే పాత పర్సన్స్, ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే మీ లైఫ్‌లో ఓల్డ్ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ రిలేషన్‌షిప్స్ వాళ్ళు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారో, మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్స్ వస్తారో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వస్తారు అని మనం చెప్పుకున్నాం. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరెలా ఉంటారంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళెట్లా మాట్లాడారు, వీళ్ళెట్లా మాట్లాడుతున్నారు, అసలు మేమే విధంగా ఈ ట్రీట్ చేయాలి, ఇట్లాంటి అసలు మేము ఏం సమాధానాలు చెప్పాలి, మేమసలు ఎలా ఆలోచించాలి అనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటేంటంటే ప్రేమని కూడా మీరు పంచటానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు అంత ఆహ్, హర్ట్ హర్ట్ అయ్యారు. అంత బాధనైతే అనుభవించారు. అది ఏ రకంగా అయిన ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు మీ సోల్‌మేట్‌తో కానీ, రిలేటివ్స్‌తో కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌తో కానీ, ఎవ్వరితోనైనా
పాస్ట్‌లో మీరు అంత పెయిన్‌నయితే అనుభవించారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఏదైతే మీకు అఫెక్షన్ దొరుకుతుందో, ఏదైతే మీకు ఎమోషనల్ కనెక్షన్స్ దొరుకుతుందో, దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. పాస్ట్‌లో నాకప్పుడు అట్లా జరిగింది. ప్రెజెంట్‌లో నాకిప్పుడు ఇలా జరుగుతుంది. అరే! ఈ రెండిటికి బ్యాలెన్స్ ఎట్లా కుదురుతుంది? వాళ్ళేమో నన్ను మనసు బాధ పెట్టేలా మాట్లాడారు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వీళ్ళేమో నన్ను పొగుడుతున్నారు. ఈ 2 ఈక్వల్‌గా ఉన్నాయా? అప్పుడు పడిన బాధకి, ఇప్పుడు సంతోషానికి 2 ఈక్వల్ అవుతున్నాయా? అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందిక్కడ. సో, ఇంకొకటేంటంటే ఆహ్, మీరు మీ పాస్ట్ లైఫ్‌ని ఏదైతే మాటలు పడ్డారో వాటన్నిటిని గుర్తు చేసుకొని డోంట్ ట్రీట్ మీ ద వే ఇట్లా నన్నెవ్వరు ట్రీట్ చేయకూడదు. నేను వాటన్నిటిని కూడా నేను డిజర్వ్ చేసుకోలే. వాటన్నిటిని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అట్లాంటి మాటలు పడడం గానీ, అంటే మీరు ఏదైతే నమ్మి మీ మీ సోల్‌మేట్ అనుకున్నారో, మీ ఎమోషనల్ కనెక్షన్స్ అనుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేయడమో, లేకపోతే అందరి విషయంలోనూ కాదండిక్కడ. అందరి విషయంలోనూ కాదు. ఎవరైతే ఎమోషనల్‌గా మిమ్మల్ని వాడుకొని వదిలేసారో, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పడేసారో, ఎవరైతే మిమ్మల్ని ఆహ్, నమ్మించి మోసం చేశారో, ఎవరైతే మీ ఎమోషనల్‌గా మీరు మీ వాళ్ళే, మీ వాళ్ళే అనుకుంటూ, మీ దగ్గర ప్రాఫిట్స్‌ని, డబ్బుల్ని తీసుకోవడం కానీ, లేకపోతే మీ ఎమోషనల్ దాంతో ఆడుకోవడం కానీ, ఇట్లాంటివి చేశారో, అట్లాంటి వాళ్ళ సిట్యుయేషన్స్ గురించే మాట్లాడుతున్నాం. నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పెట్టేసి, మిమ్మల్ని హోల్డ్ చేసేసి, మిమ్మల్ని బ్లాక్ చేసేసి, మీతో ఇంక మాట్లాడకుండా, మీతో అవసరం తీరింది అని థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో బయటికి వెళ్ళిపోతున్నారో, మీరు వద్దనుకున్న పర్సన్స్ గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అట్లా ఉన్నా కూడా మీరు కావాలి అనుకునే పర్సన్స్ గురించి కాదు. ఎందుకంటే మీరు కావాలి అనుకున్న పర్సన్స్ పెయిన్ చేసినా మీకు అప్పుడు ఆ పెయిన్‌ని కూడా తట్టుకొని నేను వాళ్ళనే కోరుకుంటాను అనిపిస్తుంది మీ మనసు. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్స్ ఎట్లా అంటే, వాళ్ళు మనల్ని ఇలా మోసం చేశారు. ఇప్పుడు ఎవరో ఒకరు మీ మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్తున్నాను. అట్లాంటి వచ్చిన పర్సన్స్ ఎలా ఉండబోతున్నారంటే, మీకు ప్రేమ అందిస్తారు. ఇక్కడ చెప్పాను కదా! ఐ యామ్ బ్లాక్డ్ అండ్ ఆహ్, 6 ఆఫ్ కప్స్. వాళ్ళ ప్రేమను తెలుపుతారు. వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్స్‌ని మీకు తెలియచేస్తారు. అట్లా ఉంటారు. ఆ సిట్యుయేషన్స్‌లో మీకు ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. వాళ్ళలా ఆ టైంలో నేనింత ఎమోషనల్‌గా వారికి కనెక్ట్ అయితే పాస్ట్ ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ ఉందో దాని గురించి ఆలోచిస్తుంటా. నేను ఎమోషనల్‌గా ఇంత కనెక్ట్ అయితే నన్ను ఈ విధంగా మాటలతో బాధ పెట్టారు. నువ్వు ఉండడం వల్ల నాకేది కలిసి రావట్లేదు అని అనేవారు. లేకపోతే నీ వల్ల నువ్వు పక్కన ఉండడం వల్ల నాకన్నీ పోతున్నాయి అనేవారు. లేకపోతే నీతో నాకు టైమ్ వేస్ట్ అనేవారు. లేకపోతే నువ్వు ఉండడం వల్ల నా మనసులో ఏది కూడా నేను ఆలోచించలేకపోతున్నాను. నీ వల్ల నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇట్లాంటి మాటలతో నా మనసుని బాధపెట్టారు. అయితే ఇప్పుడొచ్చిన పర్సన్ ఎట్లా ఉన్నారు? నువ్వే నా ప్రపంచం. నేను బ్లాక్ అయిపోయాను నీ దగ్గర. నీ తెలివితేటలతో నన్ను ఆకట్టుకున్నావు. నీ మాటలతో నన్ను ఆకట్టుకున్నావు. నీ ఎమోషనల్ కనెక్షన్స్‌తో నన్ను ఆకట్టుకున్నావు. ఇట్లాంటివి చెప్తా ఉంటే మీకు రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటా. సో, ఆ పాత ఏవైతే గత సంగతులున్నాయో వాటిని గుర్తు చేసుకొని, నేనివన్నిటిని కూడా డిజర్వ్ చేసుకోలేకపోతున్నాను. నేనివన్నిటిని కూడా ఆహ్, ఆహ్, ఏదైతే పాత ఇది ఉందో దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు ఆ ఫీల్ మీకొస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో. ఇక కెరియర్‌లోను, బిజినెస్‌లోను, నెక్స్ట్ మనకేంటి హెల్త్‌లోను, ఇంకా మనీ రిలేటెడ్ సంపాదించుకోవడంలోను ఇట్లాంటి వాటిలో ఎలా ఉంటుందంటే, మీరు ఏవైతే పాస్ట్‌లో బాధలు గాని, పెయిన్స్ గాని అంటే డబ్బుల పరంగా మీరు అనుకున్న సమయానికి మీకు క్యాష్ రాకపోవడం కానీ, మీరనుకున్న మీరేదైతే ఇన్వెస్ట్ చేశారో బిజినెస్‌లో దానికి ప్రాఫిట్ రాకపోవడం కానీ, లేక మీరు ఎఫర్ట్ పెడుతూ మీరు ఏదైతే జాబ్‌ని కోరుకుంటున్నారో ఆ జాబ్‌లో మీరు అనుకున్న స్టేజ్‌కి మీరు వెళ్ళకపోవడం కానీ, ఇట్లాంటివి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అరే! ఇంత చేస్తున్నా ఇంకా సక్సెస్‌ఫుల్ లైఫ్ రాలేదా మీకు అనడం కానీ, మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏవైతే మాటలున్నాయో వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు ఆలోచించుకుంటూ అప్రిషియేషన్ దొరుకుతదని ఇక్కడ చెప్పాను కదా నేను. అందుకే రీడింగ్‌ని కంటిన్యూ‌గా వినమని చెప్తున్నాను. వన్ బై వన్ మీకు అన్నీ తెలుస్తాయి. సగం విని, సగం వినకపోతే అర్థం కాదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్‌ని పొందుతున్నప్పుడు వీటిని కూడా గుర్తు చేసుకుంటారు. పలానా టైంలో పలానాలా జరిగింది. అప్పుడు మేము అంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఇంత సంతోషపడుతున్నాం. ఈ రెండిటికి బ్యాలెన్స్ యూనివర్స్ బాగానే మాకు కుదుర్చిందా అన్నట్లు ఉంటుంది మీ ఆలోచన. ఇంకా ఎట్లా ఉంటుందంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్‌లో మీ చేత్తో సాలరీస్ ఇవ్వడం కానీ, మీ చేత్తో అందరికి దాన ధర్మాలు చేయటం కానీ, మీ చేత్తో అందరికి ఏదైనా కావాల్సినవి అందించడం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. అట్లాంటి పొజిషన్‌కి మీరు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, చక్కగా యూనివర్స్ మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఇస్తుందో చూడండి.
సో, ఐ విష్ టు బి లైక్ యూ. ఆహ్, ఎలా అంటే మీరు మీ పర్సన్ ఎలా ఉన్నారో, మీతో పర్ఫెక్ట్‌గా ఎట్లా ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్‌లో ఎట్లా మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో, అట్లాగే మీరు కూడా వాళ్ళతో ఎమోషనల్‌గా ఆ విధంగానే కనెక్ట్ అయ్యి, వాళ్ళకి కూడా మీరు అంతే అట్రాక్ట్ అయ్యి, మీ ఫ్యామిలీ లైఫ్‌ని మీ ఎమోషనల్ కనెక్షన్స్‌తో చక్కగా లీడ్ చేస్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, అట్లాంటి హ్యాపీ లైఫ్ అయితే మీకు దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇంకా ఎట్లా ఉంటుందంటే ఎవరికైతే హెల్త్ ఇష్యూస్, ఎవరికైతే ఫైనాన్షియల్ స్టేటస్, ఎవరికైతే కెరియరు, ఎవరికైతే ఆహ్, ఎం బిజినెస్ ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే మీరేదైతే కోరుకుంటున్నారో అట్లాగా మీరు బిజినెస్‌లో సక్సెస్ సాధిస్తారు. ఆ మనీతో చక్కగా ఎర్న్ చేసుకుంటూ మీరు కోరుకున్న స్టేజ్‌లో మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. హెల్త్ రికవరీ అవుతుంది. హెల్త్ పరంగా చెప్పాను కదా! ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెడతారు మీరు. మీరేదనుకున్నారో దాని మీద మీరు ఫోకస్ చేసి మీ హెల్త్‌ని రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అట్లా హెల్త్ రికవరీ చేసుకుంటారు. ముందుకు వెళ్తారు. చక్కగా ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా ఉంటారు. బిజినెస్ సక్సెస్ అవుతుంది. జాబ్ రిలేటెడ్‌గా మీరు సక్సెస్ అవుతారు. మంచిగా మీరు కోరుకున్న వేలో మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీతో కలిపి మీరు ఒక చక్కటి ఎమోషనల్ కనెక్షన్స్‌లో, బాండింగ్‌లో మీకు అన్ని వైపుల నుంచి సపోర్టివ్‌గా మీ ఫ్యామిలీ ఉండడం ఇట్లాంటివైతే చేస్తూ జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, 4 ఆఫ్ వాండ్స్ అండ్ ఈజ్ ఇట్ ఓవర్? ఏదైతే మీరు పాస్ట్ లైఫ్‌లో మీరు ఆహ్, ఏదైతే బాధలు గాని, కష్టాలు గాని పడ్డారో అవన్నీ ముగిసిపోయినియా అనేది మీ క్వెషన్ మార్క్ కింద ఉంటుంది. ఎందుకంటే అంత హ్యాపీ లైఫ్‌ని మీరు లీడ్ చేయగలుగుతారు. సో, చూసారా ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీకెట్లా ఉందంటే 4 ఆఫ్ వాండ్స్ ఒక మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళటం. అంటే ఎవరైతే సింగిల్‌గా ఉండిపోయామని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోయి మా పార్ట్నర్ మమ్మల్ని మోసం చేశారు అనుకుంటున్నారో, ఈ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారని ఇక్కడ ఫస్ట్ కార్డే వచ్చింది. ఆ లవ్ క్రేజీగా ఉంటుంది. ఆ లవ్ ఎక్కడి వరకే వెళ్తుంది? మీరు ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకునేంత వరకు వెళ్తుంది. ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తారు. ఆ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీరు చేసుకోగలుగుతారు. ఇంకా ఫ్యామిలీతో ఎమోషనల్‌గా మీరు ఎట్లా ఉంటారంటే కనెక్షన్ పాస్ట్ లైఫ్‌లో మీరేదైతే డ్రీమ్స్ వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో, మనం ఇలా ఉందాం, అలా ఉందాం, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని ఏవైతే చెప్పారో, వాటన్నిటిని గుర్తు చేసుకుంటారు. ఆ మెమరబుల్ మూమెంట్స్ అన్నిటిని గుర్తు చేసుకుంటారు. అరే! అవన్నీ నేను విని మోసపోయాను ఆ పర్సన్ దగ్గర. అవన్నీ కూడా ముగిసిపోయిన కథలేనా? అవన్నీ ముగిసిపోయినాయా? ఏదైతే నాకు చెప్పి మోసం చేశారో, ఆ మోసం అంతా జరిగిపోయిన కథ. ఆ మోసమంతా ఇంక నేను ఎవరి దగ్గర అట్లా మోసపోను కదా! అదంతా ముగిసిపోయింది. ఈజ్ ఇట్ ఓవర్? అదంతా ముగిసిపోయిందా అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు రియలైజ్ అవుతారు. ఆ విధంగా చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో వస్తాయి. ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అనేది డివైన్ మెసేజెస్ అండి. సో, ఇక ఎవరైతే కెరియర్‌లో, బిజినెస్‌లో, హెల్త్ ఇష్యూస్‌లో ఆహ్, వెల్త్ డబ్బుల పరంగా మాట్లాడుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఏదైతే పెయిన్‌ఫుల్‌గా అనిపించిందో మీ లైఫ్‌లో, ఏదైతే మీరు హెల్త్‌లో రికవరీ అవ్వలేరు అని అందరూ అన్నారో, ఏదైతే మీ జాబ్‌లో మీరు మంచి పొజిషన్‌కి వెళ్ళలేరు అని అందరూ మిమ్మల్ని డీగ్రేడ్ చేశారో, ఏదైతే మీ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వలేదు. అయ్యో! ఎంత పెట్టినా మీకు అలానే అనిపిస్తుంది. ఎంత అందరూ ముందుకు వెళ్తున్నారు. మేము ఇక్కడే ఉండిపోయామని ఏదైతే ఫీల్ అయ్యారో, అవన్నీ కూడా ఇప్పుడు మీ ముందుకి నుంచి కరిగిపోయి వెళ్ళిపోయింది. మీరు ఒక హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అన్నిట్లోనూ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు. సో, మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ ఓవర్? అంతా గతమంతా కూడా గడిచిపోయిందా? వాటన్నిటిని తప్పించుకొని ఇక మేము ముందుకు వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటుంది. సో, ఇంకా ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఆర్ యూ ష్యూర్ డిఫరెంట్ ఫ్రమ్ యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. మీకెట్లా ఉంటుందంటే మీ పర్సన్స్‌తో సోల్‌మేట్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే అందరికంటే వాళ్ళే మీకు ఇంపార్టెంట్ అన్నట్లు మీకుంటుంది. అట్లనే వాళ్ళ విషయంలో కూడా బయటకి చెప్పినా, చెప్పకపోయినా చెప్తారు. చెప్పినా, చెప్పకపోయినా ఎవరైతే మీ లైఫ్‌లోకొస్తున్నారో వాళ్ళెలా చూస్తుంటారంటే మిగతా వాళ్ళందరికంటే ఎవరైతే వారి చుట్టూ ఉంటారో వాళ్ళందరికంటే మీరొక డిఫరెంట్ పర్సన్. మీకిచ్చే వాల్యూ మీకెక్కడ తగ్గదు. మిమ్మల్ని ఒక చక్కగా చూసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఎంత ఆహ్, ఎమోషనల్‌గా ఎంత కనెక్ట్ అవుతున్నా ఏదో ఒక చిన్న విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా మీరే డామినేట్ చేసేలాగా, మీ మాటే పైనుండేలాగా ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. ఎందుకంటే యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. మీ మీకంటే ఎవరు వాళ్ళకి డిఫరెంట్ కాదు అనే ఆలోచనతో వాళ్ళుంటారు.
అట్లనే మీ ఆలోచన కూడా ఉంటుంది. సో, ఒకరికొకరు ఎలా అంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చూపించింది. బ్లాక్ అయిపోయి మీకు మీరేదైతే పాస్ట్‌లో పోగొట్టుకున్నారో దాన్నంతా కూడా మళ్ళీ మీరు తిరిగి పొంది హ్యాపీగా ఉండటానికి మీకు యూనివర్స్ అయితే డివైన్ మెసేజెస్ అన్నిటిని అందించిందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక ఎవరైతే రిలేషన్‌షిప్ వైస్ మాట్లాడుకున్న ఎవరైతే కెరియర్ పరంగా, జాబ్ రిలేటెడ్‌గా, నెక్స్ట్ బిజినెస్ పరంగా, మనీ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధమైన లైఫ్ స్టైల్ మీకు మారుతుంది. చక్కగా ఎర్న్ చేసుకోగలుగుతారు. చక్కగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క జాబ్‌లో ప్రమోషన్స్ కానీ లేదా ఆహ్, ఎక్కువ సాలరీస్ పెరగడం గానీ ఇట్లాంటివి జరుగుతాయి. అట్లాంటి చేంజెస్‌ని కూడా మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్‌లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడం. హెల్త్ హెల్త్ మీరనుకున్న దానికంటే మంచిగా రికవరీ అవ్వడం. దాన్నందరూ గుర్తించడం. ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నిటిని కూడా మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకెట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ రీడింగ్ ఎవరికైతే అవసరం అవుతుందనుకున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.